హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మా పెద్దమ్మాయి సీరియస్గా స్కూల్ నుంచి వచ్చి, అమ్మ నాకు రేపు ఫ్రైడ్ రైస్ చేసి పెట్టవా అని అన్నది. ఏమ్మా ఎందుకు అడిగావు అని అంటే, మా స్కూల్లో మా ఫ్రెండు నేను బిర్యానీను ఇలాగ ఫ్రైడ్ రైస్ టాపిక్ వచ్చిందమ్మా, అప్పటి నుంచి నాకు ఈ ఫ్రైడ్ రైస్ తినాలని అనిపిస్తుంది, చేసి పెట్టవా అని అడిగింది. నాకు అర్థం కాదండి, వీళ్ళు స్కూల్కి వెళ్ళేది చదువు గురించి డిస్కస్ చేయడానికా, లేకపోతే ఈ తిండి గురించి డిస్కస్ చేయడానికా? స్కూల్కి వెళ్ళేది చదువు గురించి డిస్కస్ చేయడానికా, లేకపోతే ఈ తిండి గురించి డిస్కస్ చేయడానికా? ఫ్రైడ్ రైస్ అయితే ఈజీ అనుకుంటారండి బాబు. చూడండి ఎన్ని వెజిటేబుల్స్ ఇలా కట్ చేయాలో, అన్ని రకాల వెజిటేబుల్ వేసేస్తాం కదా, మరి దీని బదులు 2 కూరలు ఈజీగా చేసేయచ్చు. ఇవి వేసి ఇంకా ఏమండి బాబు, ఇంకా చాపర్ ఉంది కాబట్టి కొన్ని ఇలా కట్ చేసేసాను. మరి బీన్స్ చాపర్లో వేయలేం కదండి, చచ్చినట్టు కట్ చేయాలి. ఇదిగో కట్ చేస్తున్నాను, మరి ఏం చేస్తాం. ఇంకా రెస్టారెంట్ వాళ్ళని నాకు అర్థం కాదు, చాలా నాజుగ్గా కోసేస్తారండి బాబు వెజిటేబుల్స్. అంత నాజుకు నా వల్ల కాదండి. ఏదైనా అన్నీ కలిపి పొట్టలో వేసేదే కదండి, ఆ మాత్రం దానికి అంత నాజుకు ఎందుకంటారు? అంతే కదా. ఏదైనా సరే కట్ చేసామా వండామా అంతే కదా, ఫాస్ట్గా అయిపోవాలి నాకు వంట. మరి మీరు కూడా ఇంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. అయితే ఉంటాను.